మంగళాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ ఘట్టమైన గరుడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారిని పెండ్లి కుమారుని గావించడం ద్వారా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టినప్పటికీ అది కేవలం లాంఛనమే. బ్రహ్మోత్సవాల ఆరంభానికి ప్రధాన సంకేతమైన ధ్వజారోహణను శాస్త్రోక్తంగా నిర్వహణ చేస్తారు. శ్రీవారి కళ్యాణానికి సకల దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, ద్వార విమాన పాలకులు, బలిపీఠాది దేవతలను సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానించేందుకు స్వామివారు తన ప్రియ కైంకర్యపరుడైన వైనతేయుని పంపించిన ఘట్టానికి చిహ్నంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే వచ్చిన ఆహుతులను ఆలయంలోనికి సాదరంగా ఆహ్వానించేందుకు సైతం గరుత్మంతుడు ధ్వజాన్ని అధిరోహించి అన్ని మార్గాల వైపు పర్యవేక్షణ చేస్తుంటాడని ఇతిహాసం. మంగళగిరి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో గరుడ ధ్వజారోహణకు మరో ప్రత్యేకత ఉంది. నాగాధిపతియైన గరుత్మంతునికి సంతాన ప్రేరకునిగా గుర్తింపు ఉంది. దీనజన సంరక్షణ కంకణ బద్ధుడైన శ్రీలక్ష్మీ నృసింహస్వామివారి గరుడు నివేదన ప్రసాదాన్ని స్వీకరించిన మహిళలకు సత్వరమే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఇందుచేతనే ఈ గరుడ ధ్వజారోహణ ఉత్సవానికి సంతానహీనులైన మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని అనుసరించి ధ్వజారోహణ ఉత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి కూడా మహిళలు విశేషమైన సంఖ్యలో తరలివస్తారు.